హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వృద్ధమిత్రుల సందేశసారంగా సందేశాత్మక వృద్ధాప్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. సందేశాత్మక వృద్ధాప్యం. ఇక వినండి. విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం. వృద్ధాప్యపు బందిల దొడ్డిలో నువ్వు ఒంటరివి. వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మసకే. సాయం తక్కువ, సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం. కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం. మంచం మీద వెల్లికిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు. జీవితం భళ్ళున తెల్లవారుతుంది, మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళు ఉంటాయి అన్న ఓ నానుడి ఉంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు ఉండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక, మన కీర్తి నలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక. అయితే వృద్ధాప్యంలో దాన్నెవ్వరూ గుర్తించరు, అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువుల ఓ పక్కన పడేస్తుంది. ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చర్విత చరణం తప్ప భవిష్యత్ ఆలోచన ఉండదు. కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమీ చెయ్యలేక వృద్ధులు పడే మనోవ్యధ అంత ఇంత కాదు. వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు, అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే, కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు. నిన్న మొన్నటి దాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి నిలదీస్తాయి, లెక్కలు అడగటం మొదలు పెడతాయి. ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్య పిల్లలు కూడా ధిక్కరించటం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడింగులు అన్నట్లు లేనిపోని సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు సరికదా. చాదస్తం అంటూ కరివేపాకులా తీసి పారేస్తారు, లోకువగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, లేక చూసి చూడనట్లు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మన వాళ్లే చర్చిస్తూ ఉంటారు. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆ రాత్రి నిద్ర కరువవుతుంది. చివరి మజిలీ. మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా
కోరి వస్తుంది వృద్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుకనుకుంటే శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది. మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా వడలి ఎండిన మూడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసి ఉంటారు, ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాల్ని యువతరం చూపుడు వేలుగా తీసుకొని ముందుకు నడవాలి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏమంటే వృద్ధుల్ని గౌరవించటం అటుంచి అసలు లెక్కే చేయరు. కొందరైతే ముసలాళ్లను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారు అన్న స్పృహ కూడా ఏమాత్రం ఉండదు. ఏతావాత వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో ఇంకేదో దేశంలో ఉన్నాడనో, కూతురు ఆస్ట్రేలియాలోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. అంతా బాగానే ఉంటుంది. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగా ఉంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడడానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవాలి, తృప్తి పడాలి. కొడుకో కూతురో మనవడో గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సారీ బిజీ అంటూ సమాధానం వస్తుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒక్కటే, చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవడానికి కన్న తల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవ్వరూ ఉండరు. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు, తప్పదన్నట్లు సేవలు చేసే కోడలు ఉండొచ్చు. అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు. కొందరుంటారు అదృష్టవంతులు, తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో. బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమైపోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందరినీ తప్పించుకునే మార్గం ఏమిటంటే వృద్ధాప్యం శాపం కాదు, ఓ వరం. ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయొచ్చు. ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపవచ్చు. చిన్నపిల్లలుంటే కొద్దిసేపు
వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఏం చేసినా ఎఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ 10 సంవత్సరాల పాటు వాయిదా వేయొచ్చు. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు, అలాగనే భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితాల మీద ఓ లుక్కేసి ఉంచుకోండి అంటూ సందేశాత్మక వృద్ధాప్యం అని వృద్ధమిత్రుల సందేశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.